మన్నే చేసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 దేవా మన్నే చేసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఈ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా చేశావు హల్లెలూయా నీకే చేస్తాను చేశావు హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నన్నే చేసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా నన్నే చేసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా హల్లెలూయా నీకే చేస్తాను చేశావు హల్లెలూయా నీకే చేస్తాను అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కన్సైలతో వేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కన్సైలతో వేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే లాజరు మరణించి తిరిగి లేవాడు యేసయ్య వచ్చి 4 రోజులైంది లాజరు మరణించి తిరిగి లేవాడు యేసయ్య వచ్చి గుడ్డి వారి వైపు ప్రేమగా చూసి చూపునిచ్చాడు మట్టి ముక్కలు రాసి అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో ఆశ్చర్యం అమ్మో అద్భుతం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే గాలివాన చింత శిష్యులు భయపడుతుంటే వాటిని గర్వించి
నెమ్మదినిచ్చాడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గర్తించి నెమ్మదినిచ్చాడే. సేనా దయ్యాల చేత బ్రతుకు బారవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితమిచ్చాడే. అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం, అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైలతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైలతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాం. అయితే అందరూ కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతాను. అందరూ చెప్పండి నాతో పాటు ప్రార్థన చేసుకున్నాం. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీయ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము, దినవృత్తాంతాల రెండవ గ్రంథము, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యేస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవన్నీ కూడా 39 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు ఇవే? కొత్త నిబంధన చూద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, 1వ కొరింథీయుల పత్రిక, 2వ కొరింథీయుల పత్రిక, గలతీయుల పత్రిక, ఎఫెసీయుల పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక. 2 నిమిషాలు. 1వ దశలోనిక పత్రిక, 2వ దశలోనిక పత్రిక, 1వ తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1వ చెప్పండి అందరూ. 1వ పేతురు, అందరూ చెప్పాలి. 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రిక, యోధా పత్రిక, ప్రకటన గ్రంథము. ఇవన్నీ కూడా నూతన నిబంధన పుస్తకాలు. అయిపోయిందమ్మా ఇవాళకి. ప్రార్థన చేస్తాం.